హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం చేయబోతున్నాం హెల్దీ వేస్ క్యాబేజ్ రోల్ విత్ పాస్తా అండ్ చీజ్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో మనం పాస్తా అండ్ చీజ్ వేయడం వల్ల పిల్లలు కూడా బాగా ఇష్టపడుతుంటారు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ క్యాబేజ్ కొన్న లీవ్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మనకి ఎన్ని లీవ్స్ కావాలో అన్ని లీవ్స్ తీసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేలోపు నేను ఒక బ్రోకలీ తీసుకొని వీటిని చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా సరిపోతుంది. ఇప్పుడు మరిగించుకున్న వాటర్లో క్యాబేజ్ లీవ్స్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇందులో ఉంచడం వల్ల మనకు క్యాబేజ్ లీవ్స్ సాఫ్ట్గా అవుతాయి. క్యాబేజ్ ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఫోల్డ్ అవుతుంది. ఇలా అన్నీ వేసుకొని వాటర్లో 2 నిమిషాలు ఇలా డిప్ చేసుకుంటూ 2 నిమిషాల తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వాటర్లోంచి అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు ఇదే వాటర్లో బ్రోకలీ కూడా వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనకు బ్రోకలీ కొంచెం కుక్ అయింది కదా, ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా రిమూవ్ చేసి ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోండి. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు 2 మినిట్స్ కుక్ చేసుకున్న బ్రోకలీ చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత చిన్నవిగా తరుక్కుంటూ ఇవి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు వాటర్ బాయిల్ అయింది కదా, ఇందులో 1 కప్పు పాస్తా వేసుకొని పాస్తా ఉడికించుకోవాలి. ఈ పాస్తా ఉడికేలోపు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న క్యాబేజ్ ఈ పైన ఈ కాడ లాంటిది రిమూవ్ చేసుకోవాలి. అప్పుడే మనకి క్యాబేజ్ ఫోల్డ్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది. అన్నీ కూడా ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాస్తా ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, మనకి పాస్తా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు స్ట్రైనర్లో వేసి వాటర్ రిమూవ్ చేసి ఇందులో కొంచెం చల్లని వాటర్ వేసుకోవడం వల్ల పాస్తా ముద్దలు అవ్వదు. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 4 పచ్చిమిర్చి కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 1 క్యారెట్ కూడా వేసుకొని ఇదంతా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసుకున్న బ్రోకలీ వేసేసుకోవాలి. ఇది ఆల్రెడీ మనం వాటర్లో 2 నిమిషాలు ఉడికించుకున్నాం కాబట్టి 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకొని ఇందులోనే పాస్తా కూడా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇదంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఇది ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు కారం మసాలా పాస్తా బ్రోకలీకి బాగా పడుతుంది. 2 మినిట్స్ తర్వాత దీనిపైన ఒక 3 చీజ్ లేయర్స్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇందులో మనం పాస్తా చీజ్ వేయడం వల్ల పిల్లలకు బాగా నచ్చుతుంది. వెజిటేరియన్ వాళ్ళకి మంచి ప్రోటీన్ మీల్ ఇది. ఇందులో వెజ్జీస్ చీజ్ వల్ల గుడ్ న్యూట్రిషన్ కూడా. ఇదంతా ఇలా మిక్స్ చేసుకొని మనకు క్యాబేజీలో రోల్ చేసుకోవడానికి లోపల స్టఫింగ్ రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క క్యాబేజీ లీవ్ని తీసుకొని దీని మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ వేసుకోవాలి. ఫస్ట్ దీని కాడవైపు భాగం ఫోల్డ్ చేసి సైడ్ నుండి ఎడ్జెస్ ఇప్పుడు లోపలికి పెట్టి ఇలా మొత్తం ఫోల్డ్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు లైట్గా ప్యాన్ మీద షాలో ఫ్రై చేసుకోవాలి. జస్ట్ లైట్గా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం ఇలా బ్రష్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్న క్యాబేజ్ ప్యాన్ మీద పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వీటిపైన కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకుని 2 సైడ్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలాగని ఎక్కువగా కూడా ఫ్రై చేసేయకూడదు. మనకి క్యాబేజ్ బాగా ఎక్కువగా ఫ్రై అయిపోతే కొంచెం బాగా స్మూత్గా అయిపోయి విడిపోతుంది. ఇవి నెమ్మదిగా 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, అన్నీ ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని పైన సాస్ వేసుకోవాలి. అంతే, మనకి ఎంతో టేస్టీ అయిన హెల్తీ వేస్ క్యాబేజ్ రోల్ విత్ పాస్తా చీజ్ రెడీ అయిపోయింది. ఇది ఈవినింగ్ స్నాక్స్కి, కిడ్ లంచ్ బాక్స్కి, పార్టీ స్టార్టర్స్కి కూడా పర్ఫెక్ట్ రెసిపీ ఇది.
ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ హెల్తీ రెసిపీస్ కోసం మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.